నమస్కారం. AWJ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఆదోనిలో నూతనంగా ఎన్నికైన స్వకులశాలి సమాజ్ వారికి సన్మానం. శ్రీ అంబా భవానీ దేవాలయ మినీ కళ్యాణ మండపంలో సన్మానించిన ప్రముఖులు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. సర్పంచులు పల్లె ప్రగతి సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన వైనం. గిరిజన రైతుల సమస్యలను పరిష్కరించాలి. బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. రాంపల్లి దాయారా బాల వికాస్లో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ మేధోమథన శిబిరం. పథకావిష్కరణ చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదోనిలో నూతనంగా ఎన్నికైన స్వకులశాలి సమాజ్ వారికి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మరియు ఆల్ ఇండియా జైన్ మైనార్టీ ఫెడరేషన్ టౌన్ అధ్యక్షుడు దీపక్ రాథోడ్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీ అంబా భవానీ దేవాలయ మినీ కళ్యాణ మండపంలో ఆదోని స్వకులశాలి సమాజ్ నూతన కార్యవర్గ సన్మాన కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షులు గణేష్ నాగరాజ్ మరియు సమాజ్ కార్యదర్శి జిందే లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మరియు ఆల్ ఇండియా జైన్ మైనార్టీ ఫెడరేషన్ టౌన్ అధ్యక్షుడు దీపక్ రాథోడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పాటైన స్వకులశాలి సమాజ్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులకు AIJMF ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గౌరవ సన్మానం చేశారు. జై జీవేశ్వర్, జై జీవేశ్వర్, జై జీవేశ్వర్, జై జీవేశ్వర్. లో చాలామంది గణనీయంగా ఉన్నారు. అలాగే కన్నడ భాష మాట్లాడే వాళ్ళు లింగాయతులు కూడా ఉన్నారు. అలాగే జైను, అలాగే తమిళన్స్, తర్వాత ఆ రకంగా అల్పసంఖ్యాక భాషా వర్గులు ఆదోని నియోజకవర్గంలో చాలా గణనీయంగా ఉన్నారు. దాదాపు 60-70 వేల ఓటర్స్ పైన ఉంటాయి. దాంట్లో వాళ్ళు కూడా వస్తారు, ఉర్దూ వాళ్ళు కూడా. ఈరోజు మేము ఈ సన్మానం చేయడానికి ముఖ్య సార్ వేసి అట్లా పట్టుకోండి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర సర్పంచుల ఫోరం పిలుపు మేరకు సర్పంచులు పల్లె ప్రగతి సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై ప్రజాప్రతినిధులు అధికారులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మండలంలోని 35 మంది సర్పంచులు హాజరయ్యారు. గత 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించి మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి, ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తివేయాలి, సర్పంచుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల ఫోరం గౌరవ అధ్యక్షుడు బోడ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, గత 6 నెలలుగా గ్రామాల్లో ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదని, బిల్లులు రాకపోవడంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జూన్ 3వ తేదీలోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో జూన్ 3వ తేదీ నుంచి జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. నేడు మహబూబాబాదు మండల కార్యాలయంలో ఇవాళ సర్పంచులందరం కూడా రేపు అంటే 3వ తేదీన జరగబోయేటువంటి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం సంసిద్ధత కార్యక్రమానికి మేమందరం కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని మేము బహిష్కరించడం జరిగింది. ప్రధానంగా మేము మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరం కూడా ఎదుర్కొంటున్న సమస్యలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పెండింగ్ బిల్లులు చాలా రావాల్సిన అవసరం ఉంది. గత 3 సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని మేము విజయవంతం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరిస్తున్నాం. ఈ క్రమంలో పట్ల గత 5-6 నెలల నుంచి కూడా మేము వేస్తున్న చెక్కులు STO ఆఫీస్ లోపల
ఇవాళ పాస్ కావట్లేవు. ఫలితంగా చాలామంది సర్పంచులు అప్పులు పాలై ఇవాళ చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి వైకుంఠధామం కావచ్చు, ఇవాళ పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, వేసినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు సంబంధించిన బిల్లులు కావచ్చు, అదేవిధంగా వీధి లైట్లు కావచ్చు, ఇవాళ అదేవిధంగా రైతు వేదికలు కావచ్చు, అదేవిధంగా ఇంకుడు గుంతలు, ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మేము గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని మేము ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ అభివృద్ధి చేసినాం. అటువంటి విషయాల్లో కూడా ఇంకా పెండింగ్ చాలా బిల్లులు ఉన్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మేమందరం కూడా ఏకగ్రీవంగా మేము నిర్ణయం చేసుకొని రేపు 3వ తారీఖు వరకు మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కనుక రాకపోతే అటువంటి పల్లె ప్రగతి 5వ విడత కార్యక్రమాన్ని మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఇలా బహిష్కరించాలని చెప్పి మేము అనుకున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అభ్యర్థిస్తున్నాం, మేమందరం ఏకగ్రీవంగా ఈ ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. తక్షణమే మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము అందరం కూడా మండల సర్పంచ్ల తరఫున మేము కోరుతున్నాం. ఇవాళ మేము రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఇచ్చినటువంటి కమిటీ మేరకు ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ మేము రాష్ట్ర కమిటీ పిలుపుని మేము గౌరవిస్తూ వారు తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ సర్పంచులందరూ మహబూబాబాద్ మండల సర్పంచులందరూ కూడా ఏకగ్రీవంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుని ఈ ప్రభుత్వానికి మేము ఉన్నటువంటి మేము పరిధిలోపల ప్రభుత్వాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. రేపు ఈ 3వ తారీఖు వరకు మాకు బిల్లులు కనుక చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మేము పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లాలోని పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ డేవిడ్ రాజ్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోర్చా జిల్లా నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు దాడులను ఆపాలని గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. పట్టాలను వెంటనే అమలు చేయాలి. మూడు భూముల పట్టాలను వెంటనే అమలు చేయాలి. మూడు భూముల పట్టాలను వెంటనే అమలు చేయాలి. జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. భారత్ మాతా కీ జై. బీజేపీ. గవర్నమెంట్గా పంపిస్తాము. ఇది అదే విషయం చెప్తున్నాం, వాళ్ళ వల్ల తీసుకునే డిసిషన్ కాదు. ఏ రిప్రజెంటేషన్ మా జేడీ పంపిస్తాం. రిసీవ్డ్ మీకు అక్కడ ఇస్తారు, ఇన్వాల్వ్ ఇస్తారు. మా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గారి పిలుపు మేరకు గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల గద్దెక్కి ఈనాటికి మా గిరిజనుల పైన ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా గిరిజనులకు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేని ఏడల మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి చోట అడుగడుగునా ప్రగతి భవన్ ముట్టడి కానీ ఎంపీలను ముట్టడి చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయారా బాల వికాస్లో కాంగ్రెస్ పార్టీ మేధోమదన శిబిరం ప్రారంభమైంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పథకావిష్కరణ చేశారు. శిబిరంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మణిక్కం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, మహేశ్వరరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. पंजाब
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో 4.99 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడేగా ఉందని, తెలంగాణ వచ్చిన తర్వాత మినిస్టర్ కేటీఆర్ ఆశీస్సులతో మానుకోటలో సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ రోడ్ల అభివృద్ధికి సహకరించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం, శంకరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, వద్దిలాలి శంకరన్న గారి నాయకత్వం, వద్దిలాలి శంకరన్న గారి నాయకత్వం, వద్దిలాలి శంకరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకి విచ్చేసిన ప్రజలందరికీ తెలుసు. గత పాలకులు ఏం చేశారు, గత ప్రభుత్వాలు ఏం చేశాయి, మనం ఏం చేశామనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇలా అండర్ బ్రిడ్జ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, వైండింగ్ అండ్ సెంటరింగ్ కావచ్చు, మానుకోట గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నది అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మా పైన ఉంది, చేస్తాం. ఏదైతే హామీలు ఇచ్చామో దాదాపుగా చేశాము. ఒకటి మేజర్గా మనకు స్వామి వివేకానంద సెంటర్ నుంచి ఈదుల పూసపల్లి వరకు అది వైండింగ్ అండ్ సెంటరింగ్, సెంట్రల్ లైటింగ్ చేయవలసింది ఉంది. అలాగే స్వామి వివేకానంద నలంద కాలేజీ నుంచి రైల్వే గేట్ వరకు మా ఆడపడుచుల కోసం బతుకమ్మలు ఆడడానికి దాన్ని బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాం. అది త్వరలోనే సీఎం గారికి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం. సమస్యలు అనేవి సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. మనము జన్మని తీసుకున్నప్పుడు, పుట్టేటప్పుడు కూడా ఏడుస్తూనే వస్తాము, ఏడుస్తూనే పోతాం. ఎవరు నవ్వుకుంటా రారు, నవ్వుకుంటా పోరు. సమస్యలు ఉంటాయి. తప్పకుండా ఈ సమస్యలు తీర్చడానికి నేనున్నా. తప్పకుండా మీ సమస్యలు ఏదైతే ఇవాళ పేదవాడికి డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, కొన్ని సమస్యలు ఉంటాయి. త్వరలోనే ఆ సమస్యలు తప్పకుండా పరిష్కారం చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 30 ఏళ్లు పైబడిన మహిళలకు నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగు పోటీని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు పోటీలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని సుమారు 500 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ పరుగు పోటీలో మొదటి స్థానంలో మల్లం రమ, రెండవ స్థానంలో బొడిగే రజిత, మూడవ స్థానంలో నిలిచారు గీకురు మంజులాలు. ఈ ముగ్గురు మహిళలు రైతులు కావడం విశేషం. మొదటి స్థానంలో నిలిచిన మహిళకు ₹1,00,000, రెండో స్థానంలో నిలిచిన మహిళకు ₹60,000, మూడవ స్థానంలో నిలిచిన మహిళకు ₹25,000 నగదు బహుమతులను ఎమ్మెల్యే సతీష్ కుమార్, సిపి శ్వేత ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు మెడల్ను, చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా సర్పంచ్ 55 సర్పంచ్ మహిళలు ఉన్నారు కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా అభివృద్ధిలో కూడా పనిచేస్తున్నారు. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మంచి అభివృద్ధిలో ముందుకు సాగుతుంది వారి కోఆపరేషన్తో అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంటే మా మున్సిపాలిటీ కూడా మహిళలు చాలా మంది, మా అధ్యక్షులు కానీ కౌన్సిలర్స్ కానీ చాలా మంది కూడా మహిళలు ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇంతమంది రాజరుద్రమంలో కూడా కాంపిటీషన్ పెట్టాలి కాబట్టి కాంపిటీషన్ పెట్టి వాళ్ళకి ఫస్ట్ జూబ్లో కాంపిటీషన్ పెట్టి అంత బ్రహ్మాండంగా పైకేలా చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చారు, రన్నింగ్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో ప్రత్యేకంగా మా సర్పంచ్ కూడా చాలా మంది రన్నింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. చాలా గొప్ప విషయం. సర్పంచ్ వచ్చారు, మేడం అట్లూరు మేడం కూడా గొప్ప విషయం.
ఇంత గొప్పగా పార్టిసిపేట్ చేస్తుంటే మాకు కూడా చాలా సంతోషం ఉన్నది. ఇంతమంది మహిళలు ఒకసారి వచ్చి వాళ్ళతో కూడా సైకిల్ పార్టిసిపేట్ చేసేందుకు ధన్యవాదాలు చేసుకుంటూ. చెప్పండి మీరు ఎక్కడ? మా గ్రామం మల్లంపల్లి. మా ఇంటి పేరు మల్లమల్లి. నా పేరు అన్న. మా ఆయన పేరు సంపత్. కొడుకులు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు. చాలా సంతోషం. నేను రోజు బావి కాడికి వెళ్ళేస్తాను. మా బావి 3 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. రోజు వెళ్ళేస్తావా? రోజు వెళ్ళేస్తాను. మా మండలం అక్కడపేట. ఈ ₹1,00,000 గెలుచుకున్నారు కదా, మీరు ఏం చేద్దాం అనుకుంటారు? నా పిల్లల చదువు కోసం ఖర్చు పెడతా అంట. మా పిల్లల చదువు కోసం కష్టపడి నేను చేసిన ఈ పని. మా ఊళ్ళో సీఏ మేడం నన్ను తీసుకొచ్చినందుకు, నేను గెలిచినందుకు నాకు ధన్యవాదాలు. ప్రోగ్రాం కండక్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి, సిపి గారికి ధన్యవాదాలు. నన్ను తీసుకొచ్చిన సీఏ గారికి ధన్యవాదాలు. గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నా గెలుపు మా ఊరి గెలిచి ఇంకోసారి పెట్టినందుకు, నేను పాలు ఇలాంటివి పెట్టినందుకు ఇంకోసారి నేను మహిళలను ఉత్సాహవంతం చేయడానికి ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని గారిని చాలా సంతోషపడుతుంది. ఈ కార్యక్రమం చేస్తుందో ముఖ్యమైన భాగం అసలైంది 30 సంవత్సరాల పైబడిన వాళ్ళు మనకి బయట ఎక్కువగా కనిపించరు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ విధుల్లోనే ఉంటారు. ఇందాక వాక్యం చెప్పినట్టు వ్యవసాయ పనులకు వెళ్తుంటారు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు, ఇంటిని చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ మనం మెయిన్ స్ట్రీమ్లో కలపట్లేదు. అందరిలో కలిసి వాళ్ళు కూడా చేయగలుగుతారు అని నిరూపించడానికే కాకుండా అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే విమెన్స్ డే రోజే పెట్టాలి. విమెన్ డే ప్రోగ్రామ్ ఏదైనా కానీ మార్చ్ 8వ తారీఖున కాపుతారు, మార్చ్ 8 రోజే పెట్టాలి. ఆ తర్వాత అంతా మర్చిపోతారు. ఏ ప్రోగ్రామ్స్లో ఏముండవు, అవసరం ఉండదు అంటే చూస్తాం. మనం కూడా ఏదో సెలబ్రేషన్ లాగా అది చూసుకుంటాం, కానీ అట్లా కాదు. మన కోసం మనం టైం స్పెండ్ చేయడము అనేది అది మన హక్కు. మన కోసం, మన ఆరోగ్యం కోసం చేయడము అనేది మన హక్కు. సో ఏదో ఒక సందర్భం ఉంటే ఇంకా దానికి విలువ పెరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎన్నుకోవడం జరిగింది. నా నోటి నుండి వచ్చిన మాట, నెక్స్ట్ మాట ఎమ్మెల్యే గారు వెంటనే ఒక 2-3 సెకండ్లు కూడా ఆలోచించకుండా మంచి క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి తాను ఈ విషయానికి ఎంత విలువిస్తున్నారు అనేది డైరెక్ట్గానే చెప్పడం జరిగింది. మనకి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుంటాను. నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెరీ థ్యాంక్ యూ సార్. ఈ 2 విషయాలు ఏంటి, 30+ వాళ్ళు చేయలేరు, వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఓన్లీ చిన్న చిన్న పిల్లలు అయితేనే రన్నింగ్ చేయాలి. రెండోది కేవలం మహిళా దినోత్సవం రోజే మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, వేరే రోజు ఎప్పుడు చేయకూడదు. దీనికి కౌంటర్గా కౌంటర్ కాదు, అది కాదు, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయగలుగుతాము అని ఈ ప్రోగ్రాం ద్వారా మనం నిరూపించాము. మీరందరూ నిరూపించారు. ఈ ఒక్క ప్రోగ్రామే కాదు, ఇందులో కూడా బ్యూటీ ఒక్క ప్రోగ్రామే కాదు, రోజు పొద్దున ప్రతిరోజు ఆ ప్రోగ్రామ్ మార్చ్ 8 అంటే ఇంచుమించు మార్చి 10-11 తేదీ నుండే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది రోజు 4-5 వేల కలిసి రోజు వాకింగ్ చేశారు. చూడండి, 5 గంటలకు 5:30కి మీ ఎల్లమ్మ కట్ట మీద, ఎల్లమ్మ చెరువు కట్ట మీద చేయడం, అది అన్నింటికన్నా పెద్ద విజయం. ఈ ప్రోగ్రాం కన్నా మీరందరూ రోజు పొద్దున్న 5 గంటలకు 5:30కో 6కో కలిసి మీ ఇంట్లో హస్బెండ్స్ చాయ్ కోసం, కాఫీ కోసం వెయిట్ చేసినా కూడా మీరు బయటకు వచ్చి మీకోసం మీరు చేసిన ఎక్సర్సైజ్, మీరు కలుసుకున్న మాటలు, మీరు పంచుకున్న సంతోషాలు, బాధలు, అది ఈరోజు ప్రోగ్రాం కన్నా ముఖ్యం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ సంకల్పం ముఖ్యం. మన కోసం మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత బాధ్యతలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ప్రతిరోజు ఒకేలా ఉండదు. అయినా కూడా మీకోసం మీరు ఇందాక రజిత గారు చెప్పినట్టు ఒక్క అరగంట
కొత్తపేట మండలం కొత్తపేట శివారు చినకోళ్లపాలెం గ్రామంలో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పాడి రైతు వాసంశెట్టి వీరవెంకట సత్యనారాయణకు చెందిన 5 పాడి గేదెలు ఒక లేగదూడ తీవ్ర గాయాల పాలయ్యాయి. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గాయాల పాలైన గేదెలను పరిశీలించి తక్షణ సాయంగా 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గేదెలను పరీక్షించిన పశు వైద్యులతో మాట్లాడి రైతుకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బీమా మొత్తం త్వరలోనే అందేలా చూడాలని ఆదేశించారు. పశువుకి వచ్చి 30,000 వస్తుంది. పశువుకి వచ్చి 30,000 వస్తుంది. ఎన్ని చనిపోతే అన్ని 30,000 సుమారు దీంట్లో పెడతారు. అది గౌరవ అవుతుంది. ఇది మనం కూడా చేసి చేస్తాం. ఇంకేదైందనుకో దాన్ని డ్వాక్రాలు ఉన్నారా పని మీరు డ్వాక్రాలకు 4 లోన్ బ్యాంకులు అడిగి అది కూడా కొంచెం రిక్వెస్ట్ చేద్దాం. వెళ్ళిపోయిందేంటి ఎవరో మీకు కూడా లేరు. ఏమో ఆవిడ ఎదకు రమ్మను. గణేష్ గణేష్ ఆవిడ ఎదకు రమ్మను. దానికి మంత్ రాకుండా 10 దినాలు ఉన్న 40,000 ముందు పార్టీ మారలేదని పేదల బతుకుల మీద కొట్టారు. గత 40 సంవత్సరాలుగా సితార సెంటర్లో కుండలు అమ్ముకుంటూ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సగటు బడుగు జీవుల పొట్టలు కొట్టారు పెద్దలు. ఆక్రమణ నెపంతో విరుచుకుపడ్డారు. కార్మికులకు చెందిన స్థలంలో గత 3 శతాబ్దాల క్రితం ఒక అధికారి ఆ స్థలాన్ని ఇచ్చి జీవనం కొనసాగించమని చెప్పినట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. అప్పటి నుంచి అక్కడ ఆటోలకు కుండలమ్ముకుని జీవనం సాగించేవారు. తోపుడు బళ్ళవాళ్లు అక్కడ బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. ఆ స్థలంపై కొంతమంది పెద్దల కన్నుపడినట్లు నిర్వాసితులు తెలిపారు. వారిని ఖాళీ చేయించకుండా ఉండేందుకు అధికార పార్టీలో చేరాలని కోరినట్లు నిర్వాసితులు తెలిపారు. దానికి ససేమిరా అనడంతో
ట్రాఫిక్ అంతరాయం పేరుతో తొలగించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అడ్డు వచ్చిన వారిపై పోలీసులను ఉపయోగించి స్టేషన్కు తరలించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.